మరణిస్తావు. నీ మీదకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. గమనించారా? నోటి వల్ల మరణం. అందుకనే దావీదు కీర్తనలో చూడండి 34వ అధ్యాయం 12వ వచనాన్ని త్వరగా చదివినట్లయితే, దావీదు రాసిన కీర్తనలో 34వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, బ్రతకాలనుకున్నవాడు ఎవరన్నా ఉన్నాడా? వేలు నందుచు అనేకమైన రోజులు బ్రతకబోడు వాడు ఎవరన్నా ఉన్నాడా? అడుగుతున్నాడు ప్రభు. బతకాలనుకున్నావా? చచ్చిపోవాలనుకున్నావా? వేలు నందుచు బ్రతకాలనుకున్నావా? ఆశీర్వాదంతో బ్రతకాలనుకున్నావా? కృపతో బ్రతకాలనుకున్నావా? దీవులతో బ్రతకాలనుకున్నావా? ఏదో బతికేద్దాం అనుకుంటున్నావా? వేలు నందుచు నువ్వు బ్రతకాలనుకుంటే చదువుదాం. శతమాటలు పలకకుండా రైతులు చెప్పండి అమ్మా, ఏ మాటలో నీ నాలుగు జాగ్రత్త. దూరం కదా, నాలుగు ఉంది కదా అని ఎది పడితే అది మాట్లాడుతుంది. భార్యని కానీ భర్తను కానీ మాట్లాడుకోకండి. పిల్లలు కూడా ఏది పడితే మాట మాట్లాడకండి. పిల్లలకు ఎత్తించండి, కొట్టండి, బుద్ధి చెప్పండి, భయం చెప్పండి. అంతేగాని ఒరే నువ్వు సావరా అన్న మాట పిల్లలు వద్దండి. చాలా మంది బిడ్డలు చిన్నపిల్లలు వేసి కూర్చోండి, కింద చిన్నపిల్లలు వేసి కూర్చోండి, చిన్నపిల్లలు వచ్చేసి కూర్చోవాలి. మా చిన్నపిల్లలు ఏమన్నానా ఇది మీరు కింద కూర్చోండి. చిన్నపిల్లలు లేకుంటే కింద కూర్చోండి అమ్మా. పెద్దవారికి సీట్లు. దేవుని స్తోత్రం. చదవండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము. చెబుతా ఏం చేస్తా? మేలు చేయటం నేర్చుకో. నీ వల్ల ఒక వ్యక్తికి కీడు జరగకూడదు. ఎందుకంటే జీవ మరణాలు నాలుగు వస్తువు. నువ్వు బ్రతకాలన్నా చచ్చిపోవాలన్నా నాలుగు వస్తువు. నీ ఆశ 70 ఏళ్ళు 80 ఏళ్ళు అవ్వాలంటే జాగ్రత్త. నీ నోరుందని ఎలా పడతానని మాట్లాడుతుంది. బైబిల్ గ్రామంలో ఓ పాస్టర్ గారు వాళ్ళు ఆయన బోడుకుని చేయించుకున్నాడు. మా ఇంటున్నారా? రాజుల గ్రంథంలో ఉంటుంది. ఆయన పేరు ఎలీషా. ఆయన బోడుకుని చేయించుకుంటే ఆ ఊళ్ళో పిల్లలు 42 మంది పిల్లలంటే చిన్నపిల్లలు కాదు, కొంచెం 12 ఏళ్ళు ప్రాయం, 12-13 ఏళ్ళు వయసు కలిగిన పిల్లలు. మాస్టర్ గారు ఆ ఊళ్ళో కొంచెం ఎక్కుతుంటే పిల్లలందరూ ఎక్కిరించారు. ఏమని? ఓడివాడా ఎక్కిపో, ఓడివాడా ఎక్కిపో. ఆ మందిరం కొండ మీద ఉంది మందిరం. అయ్యగారు ఆ కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు పిల్లలందరూ అలా పొలంగా ఎక్కిరించారు. ఎక్కిరించినప్పుడు అయ్యగారు చెప్పాడు, అయ్యా నన్ను ఎక్కిరించకండి, నేను దేవుని పాస్టర్ గారిని, నేను దేవుని సేవకుని, నన్ను మీరు ఎక్కిరించవద్దు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండమ్మా, గట్టిగా చెప్పండమ్మా. చాలా మంది ఈ రోజుల్లో మీరు గమనిస్తే పాస్టర్ గారికి పేర్లు పెడతారు. కొంచెం పొట్టిగా ఉంటే పొట్టి పాస్టర్ గారు, పొడుగ్గా ఉంటే బార్ పాస్టర్ గారు, కొంచెం ఆయన పొట్ట వచ్చింది అనుకోండి పొట్ట పాస్టర్ గారు, ఏమైనా బట్టలు ఉందనుకోండి ఆయన బట్టల పాస్టర్ గారు. చాలా మంది సేవకులకి పేర్లు పెడుతూ ఉంటారు. నేను ప్రేమతో ఈ మధ్యాహ్నం చెప్పే మాట ఏంటంటే, సాధ్యమైతే సేవకుడికి గౌరవించి వందనాలు చెప్పు. ఆయన చెప్పిన వాక్యాన్ని బైబిల్లో ఉంటే తూచా తప్పకుండా పాటించడానికి ట్రై చేయ. కానీ దైవ సేవకుని మాట్లాడవద్దు. దేవుని స్తోత్రం ఇవ్వాలా, గట్టిగా చదవాలా. ఎందుకంటే మాట భగవంతుడు ప్రభు వింటాడు. ఈయన చాలా రోజులు చెప్పాడు, ఆ పిల్లలకి చెప్పాడు, తల్లిదండ్రులకి చెప్పాడు, అమ్మలారా నన్ను దూషించకూడదు, అనకూడదు, దైవ సాగుకుని కదా నన్ను అనకూడదంటే వాళ్ళ అమ్మా నాన్న ఎక్కిరించారు, ఎగతాలుగా మాట్లాడారు. పిల్లలైతే ఎలా కోలంగా మాస్టర్ గారిని వెర్రివాళ్ళలాగా వాళ్ళు ఓడివాడ ఎక్కడము బోడుందని ఆ పిల్లలు ఎక్కిరించాడు. దేవుని స్తోత్రం చేద్దామా, గట్టిగా చేద్దామా. సాగుకుని ఏం చేశాడు తెలుసా? పాపం వచ్చి ఆయన వెళ్తూ శపించేసి వెళ్ళిపోయాడు. దైవజనం దగ్గర ఆశీర్వాదం ఉంది, దైవ సేవకుడి దగ్గర శాపవచనాలు కూడా ఉంటే దేవుని స్తోత్రం చూద్దామా, గట్టిగా చూద్దామా. ఆ దైవజనుడు దీవించాల్సిన ఆ నోటితో ఆయన శపించి వెళ్ళిపోయాడు. కొండెక్కేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? 2 ఆడ ఎలుగుబంట్లు ఆజ్ఞాపించాడండి. ఆడ ఎలుగుబంట్లు ఎందుకు చెప్పాడంటే, ఆడ ఎలుగుబంట్లు పౌరుషంగా ఉంటాయి.
ఆరు ఎలుగుబంట్లకి చాలా బలం ఉంటుంది. ఆరు ఎలుగుబంట్లని పిల్లల్ని పెంచుతాయి. ఏమండి, ఈ సింహం వచ్చిన ప్రాణం పెడతాకైనా సిద్ధమైపోతాయి ఆడ ఎలుగుబంట్లు. దేవుడు స్తోత్రం యోదవా. ఇప్పుడు ఆడ ఎలుగుబంట్లకి 2 ఎలుగుబంట్లకి దేవుడు ఆజ్ఞాపించారని సాగుకుని పిల్లలు 42 మంది పిల్లలు దూషించారు ఆ ఊళ్ళో. మీరు వెళ్ళి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు ఆడ ఎలుగుబంట్లు ఆ ఊళ్ళోకి ఒక్కొక్క పిల్లోడు ఈ మూల కూడా ఉంటే ఆ మూల కూడా ఉన్నాడు. ఈ పిల్లగాడు ఇక్కడ ఉంటే ఆ పిల్లగాడు ఆ వీధిలో ఉన్నాడు. మొత్తం ఒక చోట లేరని పిల్లకాయలు వీళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు. ఎలుగుబంట్లు బయలుదేరిని ఊర్లోకి వచ్చి ఊరుకుంటారా? ఏమ్మా, ఎలుగుబంట్లు ఊర్లోకి వస్తే ఊరుకుంటావా? ఓ తాజ్మహల్ వచ్చింది రామ్మ చక్క వాక్యం అంటావా? ఇక సింహం పరిగెత్తుకుంటూ వచ్చింది బాబా ఇక్కడికి వాక్యం ఇద్దామని. మీరు అందరూ ఉంటారా? అది ఇటు వస్తే మీరు ఇటు దూకేసాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఊర్లోకి ఏమొచ్చింది? 2 ఆడ ఎలుగుబంట్లు ఊర్లోకి వచ్చినాయి. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆడ ఎలుగుబంట్లు చంపడానికి పిస్టలు తెచ్చారు, బాణాలు తీసుకొచ్చారు. ఏమండి, చాలా కర్రలు తీసుకొచ్చారు, బట్టలు తీసుకొచ్చారు, కత్తులు తీసుకొచ్చారు. ఆడ ఎలుగుబంట్లు చంపేయడానికి ఆ ఊరు వారందరూ వచ్చారు. దాన్ని కొట్టబోయారు, కొంతమంది కొట్టారు, కర్రలు పెట్టి కొట్టారు. అన్ని చేసిన ఆడికి ఏమీ కాలేదు. దేవుడి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడ ఏం జరగకూడదు మీకు అర్థం చేసుకుంటే ఆడ ఎలుగుబంట్లు అక్కడ మాట్లాడటం జరిగింది. ఏమని తెలుసా? మేము ఎవరిని హాని చేయం. 42 మంది పిల్లకాయలు మాత్రం మాకు అర్థం చెప్పండి. అల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంతమంది పిల్లలు? 42 పిల్లల మీదకి శాపం వచ్చేసి ఈ 42 పిల్లలు మాత్రం నాకు అప్పగిస్తే నేను వాళ్ళు తీసుకుంటాను. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పిల్లోని తీసుకొని అమ్మ నాన్న కళ్ళ ముందే ముక్కలుగా చీల్చి ఆ పిల్లోని చంపేసేసి ఇంకో ఇంటికి వెళ్ళి ఆ అమ్మ నాన్న చూస్తుండగానే ప్రజలు చూస్తుండగానే ముక్కలుగా చీల్చి ముక్కలుగా చీల్చి చంపేసి 42 మంది పిల్లలు ఆ ఊళ్ళో చంపి ఆడ ఎలుగుబంట్లు బయలుదేరి అడవిలోకి వెళ్ళిపోయి. నలుగురు చెప్పండి, శక్తి ఉంది సాగు. ఇప్పుడు మనం చదమాట నీ నోట నుండి ఏ మాట దయచేసి రాకూడదు. సాగుకునే కాదండి, ఏ మనిషిని తొలకరించి మాట్లాడకూడదు. అల్లు చూద్దావా, ఇంకా చూద్దావా. జీవమరణాలు నీ పక్కింటూ ఉంటుంది, నీ ఇంటి ముందు ఎవరుంటే దేవుడు. నేను అవమానించారా? దేవుడికి అప్పగించు. నిందలేశారా? దేవుడికి అప్పగించు. బుద్ధులు తిట్టారా? దేవుడికి అప్పగించు. అర్థ తిట్టారా? దేవుడికి అప్పగించు. భార్య ఉందా? దేవుడికి అప్పగించు. ఓర్చుకో, సహించు, తగ్గించుకో, లోబడు, ప్రేమగా ఉండు, సహనంగా ఉండు. భూదేవి కలుగున్నంత ఓర్పు ఓ స్త్రీ కలిగి ఉండాలండి. ఓ తండ్రికి ఉన్నంత ఓర్పు ఓ తండ్రి అయిన మనం కూడా మగవారు ఓర్పు కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే, ఆరోగ్యం నీ బాడీలో కలిగి ఉండాలంటే నీ యొక్క అవయవమైన, నీ నోట్లో ఉన్న అవయవమైన నాలుగు జాతి. రెండో భాగం చూద్దాం. సామెతలు 4 త్వరగా మనం విందామండి. 4వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం గురించి చెప్పుకున్నాం ఈ మాటలో. మనందరికీ ఆరోగ్యం బాగాలేదు. చాలా మంది జ్వరాలతోనూ, జలుబుతోనూ, దగ్గుతోనూ, రొంపుతోనూ నేర్చుకుంటూ ఉన్నాం. మరి నాకు మాట ఇప్పుడు ఏమనాలి? పక్కోళ్ళు మాట్లాడాలి. నలుగురు చూద్దామా? సంఘం చెడిపోయిన వాళ్ళు మాట్లాడతారు. దేవుని స్తోత్రం ఏదోవా? చెడు చెప్పేవాళ్ళు మాట్లాడతారు. దేవుని స్తోత్రం ఏమోవా? చెడు చెప్పే వాళ్ళు మాట్లాడతారు. నువ్వు వాళ్ళ స్నేహం మానే, ఎవరి మాటలు విడిచిపెట్టాయి. ఈరోజు చాలా మంది ఎట్లున్నారంటే చెప్పుడు మాటలు వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పగా ఎవరైనా ఏమవుతారంటే వాళ్ళకి నమ్మేస్తారు. దయచేసి చెప్పుడు మాట నీ భర్త ఎలా అని చెప్పారు అనుకున్నాను. ఓ స్త్రీని చెప్తున్నాను, నీ కాపురాలు కూలిపోట కారణం చెప్పమంటావా? నీ ఆయన మీద ఎవరైనా సాడీలు చేస్తే నువ్వు నమ్మకం. ఎందుకంటే నీ భర్త నువ్వు చేసుకున్న కాలం నుండి నీ భర్త ఎలాంటి నీకు తెలియదా? ఓ పురుషుడా, నీ భార్య ఎలాంటి నీకు తెలియదా? ఎందుకని 3వ వ్యక్తికి అవకాశం ఇస్తున్నావు? నీ జీవితంలో 3వ వ్యక్తికి అవకాశం ఎందుకు ఇస్తున్నావు? నీ భార్య నీకోసం వచ్చిన నీ భార్యను నమ్మలేదా? సాతాను ఏదైనా తోటలో ఆదాముని అవ్వమని చెడగొట్టింది. ఎలా చెడగొట్టగలిగిందంటే చెప్పుడు మాటల వల్ల అవ్వమ్మ ఆదాము ఎట్లా మీ కాపురాలు పక్కింటి వాళ్ళ మాటలు ఎవరు మాట్లాడారు?
బిడ్డ గురించి నీకు తెలుసు, నీ భర్త గురించి నీకు తెలుసు, నీ భార్య గురించి నీకు తెలుసు, నీ పిల్లల గురించి నీకు తెలుసు. జాగ్రత్తగా దేవుని మీద ప్రజలు అడుగుతావా, గట్టిగా చూద్దామా. ప్రభు అంటున్నాడు, నా మాటలు నువ్వు విను, నా మాటలో ఆలకించు. బైబుల్ చదువుదాం. ఆ వాక్యానికి నువ్వు చెవియొగ్గు, నీ కన్నుల ఎదుట నుండి తొలగకుండా చూసుకో, నీ హృదయం నందు భద్రంగా చేసుకో. అవి దొరికిన వాళ్ళకి జీవము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యము ఇచ్చిన. అల్లుడు చదవా అంటే ఆరోగ్యానికి దేంట్లో ఉంది? ఇందాక ఆరోగ్యం దేంట్లో చెప్పాను, మన నాలుగులో ఉన్నారు. జాగ్రత్త, నోటి మాటలు తక్కువ ఉంటే ఎక్కువ కాలం పోతుంది, బాగా డబ్బా వాగినట్టు అయితే తొందరగా పోతుంది. అర్థమైందమ్మా? అర్థమైందా? తక్కువ మాట్లాడు, ఎక్కువ కాలం బతుకుతావు. మనం మాట్లాడింది ఎవరింటలేదని ఎక్కువగా మాట్లాడుకో, తొందరగా మూటములు సదుకుని పోతాం. అందుకని ఆరోగ్యం నాలుకలో ఉంది అని నాకు చూసాం. ఇప్పుడు ఆరోగ్యం ఎక్కడ ఉందంటే దేవుడు వాక్కులో. నలుగురు చదవా, గట్టిగా చదవా. వాక్యానికి ప్రిఫరెన్స్, దేవుడి మాటల ప్రిఫరెన్స్, దేవుడి గ్రంథాన్ని ఎవరు వేసుకో. కూర్చున్నా, లేచిన, పండుకున్న వాక్యం బైబిల్ తెలిసి వాక్యం. సెల్ ఫోన్ తీసి వెంటనే యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాలు ఉన్నాయి, అన్ని అవే చూడు. దేవుని గ్రంథాలు తెలుసుకో, దేవుడు అంటే ఏంటో తెలుసుకో, దేవుడి శక్తి ఏంటో తెలుసుకో, దేవుడి కృప ఏంటో తెలుసుకో, దేవుడు ఎలా మాట్లాడతాడో నేర్చుకో. దేవుడితో నువ్వు అనుసంధానం కలిగి ఉండు. నీ బాధ దేవుడు చెప్పుకో, నీ కష్టం దేవుడు చెప్పుకో, నీ ఇబ్బంది దేవుడు చెప్పుకో, నీ శోధన దేవుడు చెప్పుకో, నీ పరిస్థితి దేవుడు చెప్పుకో. దేవుడు నిన్ను ఊపుకుంటాడు. పక్క వాళ్ళకి అమ్మవారికి చెప్పు, లోపు చేసి నేను అవమానాలు పాలు చేస్తాను. దేవునికి తప్ప ఏ మనిషికి నీ బాధ చెప్పు. దొరికి చదవా, గట్టిగా చదవా, అడుగుతూనే చదవా. అందుకనే నీ నోట యేసుక్రీస్తు ప్రభు మాట. అవి దొరికిన వాళ్ళకి అంటే ఆ వాక్యం దొరికిన వాళ్ళకి, ఆ గ్రంథాన్ని నవరేసిన వాళ్ళకి, వాక్యం ప్రకారం నడిచిన వాళ్ళకి. బైబిల్ చెబుతుంది సినిమా చూడొద్దని మానేయండి, బైబిల్ చెబుతుంది సుట్టలాడుకోవడం మానేయండి, బైబిల్ చెబుతుంది విగ్రహారాధన చేయకూడదు మానేయండి. మన పండుగ జరిగింది వినాయక పండుగ, దొరుకుతూనే ఉంది. చాలా మంది వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయినా వెళ్ళొచ్చండి. మనం ప్రభుని నమ్ముకున్నాం, సృష్టికర్తను తెలుసుకున్నాం, లోకరక్షకుని నమ్ముకున్నాం. దేవుని స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. వాక్యం ప్రకారంగా నువ్వు బ్రతికితే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. వాక్యాన్ని పక్కన పెట్టి లోకపరమైన బ్రతిగా అనుకో, కష్టాలు బాగా వస్తున్నాయి. నువ్వు ఎంత ప్రార్థన చేసిన నీకు జవాబు రాదు, నువ్వు ఎంత ప్రార్థన చేసిన నీకు ఆరోగ్యం రాదు, నువ్వు ఎంత ప్రార్థన చేసిన అద్భుతం జరగదు, నువ్వు ఎంత ప్రార్థన చేసిన నువ్వు ఎక్కడ వేసుకో మీరు అక్కడే ఉండిపోతావు. నీ ఎప్పుడు తీరదు. నువ్వు ఆయన మాటని, దేవుని వాక్యాన్ని నువ్వు రాసుకొని నవరు వేస్తూ నీకు ఆరోగ్యం వస్తుంది. అరుగు చదవా, గట్టిగా చదవా. 16వ అధ్యాయము సామెతల గ్రంథము ఇంకొక 3వది ఆరోగ్యం దీంట్లో ఉంది. 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం, నింపైన మాటలు తేనె పట్టు లాంటివి, అవి ప్రాణానికి ఏ మాటలు అనాలి? నింపైన మాటలేనా? మీకు నింపైన మాటలు ఏసయ్య మాటలు. అల్లు చదవా, చెడ్డ మాటలు దురద చెవులు కలవారుగా ఉంటుంది. చాలా మంది చెప్పు మాటలంటే ఎంత ఇష్టమో. దయచేసి నేను చెబుతా, ఏ అమ్మలో వచ్చి నీ దగ్గర కూర్చొని నీ కుటుంబాన్ని కాల్చాలని, పంపకి ముక్కు పెట్టాలని చెప్తుంటే నువ్వు ఒకే మాటే చెప్పాలి. మాకు అన్నీ తెలుసు కానీ నేను ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పాలి. అందరూ చెప్పండి, ఏమనాలి? మాకు అన్నీ తెలుసు కదమ్మా, ముందు నీళ్ళు చూసుకో, మా ఇంటికే చెప్పొద్దు, నీళ్ళు చూసుకో. ఎప్పుడైనా గమనించండి, ఏ అమ్మాయినా సారీ చెబుతుందంటే అర్థమైనా తెలుసా? ఆ అమ్మ కుటుంబం బాగాలేదు, నీ కుటుంబం చెడగొట్టాలని చూస్తాం. జాగ్రత్త, ప్రజలా చూద్దాం, గట్టిగా చూద్దాం, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అందుకనే బైబిల్ ఏమంటుందంటే, ఇంపైన మాటలు తేనె పట్టు లాంటివి, అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చాలా మంది ఎముకల్లో బలం లేదు, కాల్షియం లేదు, బలం లేదు, అనేకమైన కాదు. నేను చెప్తున్నాను, నువ్వు రకరకాల టాబ్లెట్లుగా చేసుకునేది దేవుని వాక్యం అనే టాబ్లెట్ వేసుకో. పొద్దున్న లేచి వాక్యం చదువుకో, పొద్దున్న లేచి వాక్యం నుంచి ప్రార్థన చేసుకో, మధ్యాహ్నం వాక్యం చదువుకో, వాక్యం నుంచి ప్రార్థన చేసుకో, సాయంత్రం వాక్యం చదువుకో, వాక్యం నుంచి ప్రార్థన చేసుకో. నీ ఎముకలు బలి గట్టిపోతే ఏమైనా గుర్తినా దామునాలు పడిపోతాడు, లేదనుకో వాడు గుర్తెను పడిపోతాడు. ఒక అమ్మాయి దుర్గాలపాడు గ్రామంలో
యాప్ పొల్ల ఎదుగుతామని వెళ్ళిందండి. ఏమంటే పందు పొల్ల అంటారు యాప్ పొల్ల. ఆ యాప్ చెట్టు పొల్ల ఇరిసింది. ఆ ఇరిసి తీసుకొని వచ్చి ఇలా బాత్రూమ్కి ఇరిసింది, తీసుకొచ్చింది, ఇలా ఇరిసింది. ఇరిగింది పొల్ల ఇరిగిపోవాలి. ఏం ఇరిగిపోయింది? ఏది ఇరిగిపోయింది. పొల్లకి అలాగే ఉంది, సన్న పొల్ల, అది బాగానే ఉంది. ఏది గమగమా బయలుదేరి రాజమండ్రికి వెళ్ళి డాక్టర్ గారు టెస్ట్లను చేసి చెప్పిన మాట ఏంటంటే, నీ బోన్ క్యాన్సర్. ఏ క్యాన్సరు? నీ బోన్ క్యాన్సర్ అమ్మా, నీ ఎముకలన్నీ ఇరిగిపోతాయి, అసలు నువ్వు బతకడం చాలా కష్టం, కాబట్టి నువ్వు టాబ్లెట్లు ఎత్తావు, కొంతకాలమే బతుకుతావని చెప్పారు. అమ్మ ఏం చేసి తెలుసా, ఎక్కడికి వెళ్ళినా తగ్గదు. ఈ మందిరానికి వచ్చింది. ప్రజలు చెబుతావా, చెబుతావా, గట్టిగా చెబుతావా, బోన్ క్యాన్సర్తో ఈ చర్చకు వచ్చింది. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఏళ్ళు ఇరిగిపోయింది, ఏళ్ళు వంకరకి వెళ్ళిపోయింది. నేను చెప్పింది ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏమీ ఈ మందిరంలో 14 వారాలు ప్రారంభించింది. ఆ వచ్చిన తర్వాత వెళ్ళింది ప్రభు, ఆమె ముట్టుకున్నారంట ప్రభు. ఆ బోన్ క్యాన్సర్ అంతా తగ్గిపోయిందంట, ముట్టుకున్నాట. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని మళ్ళీ రామ్మని చెప్పారు. ఆ హాస్పిటల్కి వెళ్ళింది. 14 వారాల తర్వాత చెకప్ చేసుకుని వచ్చింది. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏం తెలుసా, ఆ బోన్ క్యాన్సర్ లేదు. ఎందుకు చెప్పండి? మరి ఎవరు తగ్గించారు? ఇప్పుడు ఈ రోజు పనికి వెళ్తుంది, అన్ని పనులకి వెళ్తుందండి. చెల్లి తిప్పకాలపాడు గ్రామంలో ఇప్పటికీ ఉంది. దేవుని స్తోత్రం యోధా. ఆయన దగ్గర ఆ రోజు ఆయన వాక్యం చాలా మంది ఉపయోగిస్తారు, వెళ్ళిపోతారు. వాక్యాన్ని ఉంటారు, వెళ్ళిపోతారంటే దానివల్ల ప్రయోజనం లేదు. బైబిల్ చెబుతుంది, నిన్న వాక్యం సినిమాలు మానేసి, సీరియల్ మానేసి, సుటరాగం మానేసి, జోలాలాటం మానేసి, బూతులు మాట్లాడటం మానేసి, చెడ్డ మాటలు మాట్లాడటం మానేసి, విగ్రహారాధన విడిచిపెట్టి, వ్యభిచారపు ఆలోచన విడిచిపెట్టాయి. జాగ్రత్త, అని చక్కని భార్య ఉంది, జాగ్రత్త, అని చక్కని భర్త ఉంది, జాగ్రత్త, చక్కని కుటుంబం ఉంది, జాగ్రత్త, నీ లైఫ్ లో అద్భుతం జరుగుతుంది, జాగ్రత్త, ప్రభు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, జాగ్రత్తగా బ్రతుకు. దేవుని స్తోత్రం. ఇంకే ప్రయోజనం లేదు. ప్లేటల్లో నీ కళ్ళ ముందుంటే ఉపయోగం లేదు, కానీ దాన్ని నీ చేతులతో నువ్వు తింటే, నీ కడుపులోకి వెళ్తే నీకు ఆరోగ్యం వస్తుంది. దేవుడు దాన్ని పాటించు. అందుకే ఆ ఇంపైన మాటలు 4వ మనం చూస్తే సామెతలు 17వ అధ్యాయం 2. తొందరగా 5 నిమిషాలు ఆపేస్తాను. 17వ అధ్యాయం 2 సామెతల గ్రంథంలో 17వ అధ్యాయము 22వ వచనంలో ఇంకేం కావాలి? సంతోషగల మనసులు ఎప్పుడు సంతోషం ఉంటే ఏడుస్తా ఉంటారు. చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు ఏడుతాను. మా ఇంట్లో మా ఆవిడ ఎప్పుడు ఉంది. గట్టిగా చెప్పడమా, ఇంకేదో చూద్దామా, మా ఆవిడ ఏడవడం చూడాలి, ఇంతలా మొహెట్టుకోవడం కూడా చూడాలి. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ఎల్లాలు ఎన్ని బాధలు ఉన్నా నవ్వుతూ ఉంటాం. ఆ ఇల్లు కట్టుకుంటా నువ్వు నవ్వితే నీ ఇల్లే ఉంది. విశ్రాంతి వచ్చిన అయ్యా విశాఖ ఎప్పుడు నవ్వుమాపోయి విశాఖ సీరియస్ ఉంటుంది. అర్థం కాదు. ఎక్కడున్నారు మనం? నవ్వు చెప్పండి, నవ్వు ఏంటి? నాణ్యమైంది. తెలుగు కదా, నవ్వు చాలా మంచిది. అమ్మగారు విన్నారా? నవ్వు చాలా, ప్రభు అంటున్నాడు, సంతోషకరమైన, ఎప్పుడు సంతోషం ఉన్నాడు. కొంతమంది ఏమన్నా చూడండి, భార్య భర్తలు మాట్లాడుకోరు, ఒక ఇంట్లో ఉంటారు. మీ నాన్న అన్నం తింటాడేమో అని, మీ నాన్న అన్నం తింటాడేమో అని, టీ పెట్టమంటాడో లేదా, కాఫీ ఇమ్మంటాడో లేదా, నేను అడుగుడే. ఏంటో ప్రేమ లేదు, ఒకరు సంతోషం లేదు. ప్రభు అంటున్నాడు, సంతోషం ఉంటూ నేర్చుకో. బీపీ ఉన్నందుకు సంతోషించు, అల్లు చదవా, సగం నుండి సంతోషించు, ప్రజలు చదవా, నుండి నొప్పున్నందుకు సంతోషించు, ఏ స్నానంలో పారిపోతాను. నువ్వు మంచికి ఇసాకు కుమారుడు పాలు వచ్చారు. నిన్న ఎట్టొచ్చారు? మామూలుగా రాలేదు. ఒరిస్సా వెళ్ళి కొన్ని దెయ్యాలంటే ఎక్కువ వచ్చింది. ఇంటికాడ ఎగిరెగిరి పడుతుంది. సురేష్ దగ్గర ఈ సురేష్ బాగా పడలేక వచ్చారు. ఎక్కడికి? ఈ మందిరి కాడికి తీసుకొచ్చారు. చూసారా, కొత్తలు వచ్చారు. మాట్లాడాలి, దేవుని స్తోత్రం కదా. ఆ దెయ్యాలే రాకపోతే అవి రాదండి. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఆ దెయ్యాలన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసమ్మా, ఆ
ఆ బోర్డు మీద కూర్చోండి. ఆ బోర్డు మీద డ్రైనేజ్ ఉందా, ఆ డ్రైనేజ్ మీద కూర్చోండి. ఆ పిల్ల ఇక్కడ వచ్చినాక పరిపూర్ణంగా మారిపోయింది. దేవుడి స్తోత్రం కదా, గట్టిగా కదా. అందరూ అంతా శుభ్రంగా పూజలను తులిపేసి ఇవన్నీ నీళ్ళేసి తడిపేసి పూజలు తెచ్చి సురేష్ మొత్తం భార్య భర్తలు ఎంత పనులు అంటాను. నాకు చిరిగిపోయాను. వాళ్ళతో పాటు నేను కూడా చేస్తాను. పని అంటే చాలా ఇష్టం. దేవుడు పని, దేవుడు అంత గొప్ప. పనులు చూద్దామా, ఈరోజు అందరూ కంటే కూర్చొని మన భార్య ఇద్దరు పక్కనే కూర్చోమన్నారు. ఇద్దరు పక్కన సన్నిధి ఆయన కృపండి. సామాన్యమంటే ఊరి మీద డబ్బులు వసూలు చేసి కట్టుకుని తేవాలి. ఒక్క రూపాయి ఎవరిని అడగకూడదు. మోకాళ్ళు వేసి ఏడుస్తూ కన్నీరు కాచి కట్టిన గుడిది. దేవుడు స్తోత్రం. అందుకే ఈ చర్చలో ఆయన ఉన్నాడు. ఆయన శక్తి ఉంది, ఆయన భావం ఉంది, ఆయన ఆత్మ ఉంది. ఏ దురాత్మ ఈ స్థలం సంతోషం ఉంటుంది. ఇప్పుడు నవ్వుతున్నాం. ఇంకో మాట చూద్దాం. ఆ సామెతలు 3వ అధ్యాయము 7-8 వస్తున్నా. సామెతలు 3వ అధ్యాయము చూడండి. సామెతలు 3వ అధ్యాయం 7-8. జ్ఞానుని కదా, రైతురాజు కదా. కొన్ని ఇల్లు బట్టి నీకు జ్ఞానం అనుకో. 1 రూపాయలు ఉందా, నీకు జ్ఞానం అనుకో. ఆ కోటి ఎందుకు మనకి ఒకరిదాదిన ముందు ఆస్తిని రక్షించుకో. నీతి నిన్ను కాపాడుతున్నాడు. నీతిగా చాలా నీతిగా పోతుంది, యథార్థంగా పోతుంది. నీ సూపులో పాపం రాకూడదు, నీ ఆలోచనలో పాపం రాకూడదు, నీ తలంపులు ఓహో పాపం రాకూడదు. నీ చిన్నవాళ్ళు ఉంటే నీకు చెల్లిగా భావించు, నీకంటే పెద్దవాళ్ళు ఉంటే అక్క, నీకు ఇంకా కొంచెం వృద్ధులైపోడు అమ్మ తల్లిదండ్రులుగా భావించుకో. దేవుడు నీలో అహంకారం రాకూడదు. నా దగ్గర డబ్బు ఉందని ఇలా వెరవేయకూడదు. మీసాలు వెళ్ళేసావా, తీపిచ్చేస్తాడు దేవుడు. నీకున్నదంతా తీసేస్తాడు. జాగ్రత్త. నువ్వెప్పుడు నాది అనొద్దు. నేను ఒక మాట చెబుతున్నాను, నాదని ఎప్పుడు అనొద్దు. నేను ఎప్పుడు ప్రార్థన చేసి నేను నాది కాదు, ఇది దేవుడిది. ఈ ప్రాణం దేవుడు పెట్టిన భిక్ష. ఆయన ఉండమంటే ఉంటుంది, ఆయన తీసేసుకుంటే. కాబట్టి భూమి మీద ఉన్నంత కాలం మన జీవితంలో విజ్ఞానం కదా అని అహంకారం. మరేం చేయాలి? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించి అప్పుడు నీ దేహానికి ఏమవుతుంది? అది ప్రజలాడు కదా. చెడుతనం లోపలెత్తుకొని ఉంటే ఆరోగ్యం రావాలి. నీకు ఆరోగ్యం రావాలంటే, నీ షుగర్ తగ్గిపోవాలంటే, బీపీ తగ్గిపోవాలంటే, కాళ్ళకు తగ్గిపోవాలంటే, గుండె నొప్పి తగ్గిపోవాలంటే, కిడ్నీలో ఉన్న ఆ 2 కిడ్నీలు చెడిపోయి తగ్గిపోవాలంటే, గ్యాస్ పొట్ట నొప్పి వచ్చేసి అంతరాయిపోయి తగ్గిపోవాలంటే ఏం చేయాలి? చెడ్డతనం ఏముందో తీసేసి లేవా? చెడ్డ ఆలోచన చేయండి. మనలో చెడ్డ లేవా? ఈ చెడు వల్లే నీ లోకంలో నీ యొక్క దేహానికి అనారోగ్యం వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఈ చెడ్డ సరి చేసుకో, ఈ చెడ్డ తీసేసుకో. దేవుని ఏం కలిగి ఉండాలట? భయము, భక్తి నువ్వు కలిగి ఉంటే నీ లైఫ్ లో అద్భుతాన్ని చూస్తావు. దేవుని నామానికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం. ఇంకా ఇంకోటి మనం చూద్దాం. 15వ అధ్యాయము సామెతలు 15వ అధ్యాయం 30 వస్తుంది. 15వ అధ్యాయం 30 వస్తుంది. ఆఖరి మాట చూద్దాం. 15వ అధ్యాయం 30 వస్తుంది. చదివితే సంతోషదాయము, మంచి సమాచారము. ఏ వినాలి? మంచి వార్తలు, చదువు. మంచి సమాచారము ఎముకలకు ఎముకలకు శక్తి రావాలంటే మంచి సమాచారం. దుర్వార్తలను, దెయ్యాల దృశ్యాలు చూడకో, చెడ్డ చూడకో, భయమైన చూడకో, చెడ్డ వార్తలు ఎనుకో. ఏమండి? మంచి సమాచారం నీ ఎముకలకి బలం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. కాబట్టి ఆరోగ్యం ఎక్కడ ఉందంటే 4 ఈ 4 కంట్రోల్ చేసుకొని. రెండోది, ఆరోగ్యం ఎక్కడ ఉంది ఏంటి? దేవుడి వాక్యం. వాక్యాన్ని పాటించు, వాక్యం ప్రకారం నడువు, దేవుడు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. మూడోదిగా, ఆరోగ్యం ఎక్కడుందంటే ఈ పైన మాటలు ఆరోగ్యం వస్తుంది. 4వదిగా, ఆరోగ్యం ఎక్కడుందంటే సంతోషకరంగా బ్రతుకు, సంతోషకరమైన మనసు.
ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండు, సంతోషం ఉండు, భర్తతో హ్యాపీగా ఉండు, సమాధానం ఉండు, గొడవలు లేకుండా ఉండు, నేను నవ్వుతూ ఉండు, కష్టాలు వచ్చిన భర్త ఆదరిస్తూ ఉండు, భర్తతో సమాధానం పడుతూ ఉండు, హ్యాపీగా ఉండు. నీ మనసులో ఎప్పుడు సంతోషం ఉంది, ఆరోగ్యం. ఆఖరిగా మంచి సమాచారాన్ని మీరు దేవుడి స్తోత్రం యోదావా, ఏం వినాలి? మంచి సమాచారం, మంచి వార్త, మంచి దృశ్యాలు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ మాట ప్రభుత్వం మనం దీవించుకున్నాక కళ్ళు ఉంచండి, మధ్య సాక్ష్యం ఉంటుంది, ప్రార్థన సాక్ష్యం ఇస్తాను. కళ్ళు మూసుకోండి, కళ్ళు ఉంచండి, ప్రార్థన. ప్రభువు నీకు వందనాలు. గొప్ప దేవుడు ఆస్పత్ర, మహాదేవుడు ఆస్పత్ర, నీ మహాప్రేమ బట్టి, నీ లైన్ బట్టి మమ్మల్ని ప్రేమించు. ఈ మధ్యాహ్నం నీ మందిరంలో నిలబెట్టావు. మనందరికీ ఆలోచన లేదా? చాలా పొదుపుగా ఉంది, అందరూ టాబ్లెట్లు వేసుకుంటారు. ఆరోగ్యం ఎక్కడుందో బైబిల్ చెప్తుంది. మొదటిగా ఆరోగ్యం మన నాలుగులోనే ఉంది. దేవుడు అన్నారు, నీ నాలుగు వస్తుంది. జాగ్రత్తగా ఉంటున్నావా? అమ్మా, నీ మాట ఎలా ఉంది? నీ మాట తీరు ఎలా ఉంది? ఆలోచన చేసుకోవాలి. నీ లోపల ఉన్న నీ నాలుకని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? నోరుంది కదా, నాలుగుంది కదా అని ఈ మాట బట్టి ఆ మాట మాట్లాడుతున్నావు బిడ్డ. ఈ మధ్యాహ్నం పరిశీలన చేసి ప్రార్థన చేసుకో. భర్తను కానీ భార్యను కానీ మాట్లాడుతున్నారా? ప్రభు దగ్గర ప్రాయచిత్తపడు. నీ పక్కింటి తిట్టావా? ప్రాయచిత్తపడు. నీ ఇరుకురు వారిని తిట్టావా? ప్రాయచిత్తపడు. బంధువుని తిట్టావా? ప్రాయచిత్తపడు. చెడ్డ మాటలు మాట్లాడావా? క్షమించమని అడుగు. నీ నోటి నుండి వ్యర్థమైన మాటలు వస్తున్నాయా? క్షమించమని అడుగు. దేవుడు గొప్ప దేవుడు. నీ నాలుగులోనే ఉంది జీవ మరణాలు. నువ్వు 70 ఏళ్ళు 40 ఏళ్ళు బతకాలన్నా, లేదు నువ్వు 30 40 ఏళ్ళు వెళ్ళిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది బిడ్డ. ఈ మధ్యాహ్నం ఆలోచన చేసి పరిస్థితులను జరిగేసి మాట్లాడడానికి నిదానించు. పురుషులా వస్తుంది, మాటలు తగ్గించుకో. మాట్లాడటానికి నిదానించు, వినడానికి వేదుకోడు. మాట్లాడటానికి నిదానించు. చెడ్డమాటలు రానివ్వదు, కపటమైన మాటలు రానివ్వదు, చెడ్డ ఆలోచన రానివ్వద్దు, చెడతలంపులు రానివ్వద్దు. దేవుని వాక్యానికి సమీపి, దేవుని వాక్యాలు ఆలోచించమంటున్నాడు. దేవుని వాక్యం తప్ప ఈ లోకంలో అందరూ మాట్లాడుతున్నావు, అందరూ చెప్పినట్లుగా నడుస్తున్నావు. ఈ మధ్యాహ్నం పరిశీలన దేవుని కుమారుడా, దేవుని చెప్పినట్లుగా సంతోషకరమైన మనసు, ఆరోగ్యాన్ని, మధురమైన మాట్లాడాలి, నింపైన మాట్లాడాలి. నీ లేఖనాలు చెప్తున్నా, నీ వాక్యం బ్రతికిస్తుంది. నీ వాక్యం బాధల్లో నాకు నెమ్మది కలిగేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యం ప్రకారంగా బ్రతికే వాక్యం దయచేసి. వాక్యం వింటున్నాను కానీ విడిచిపెట్టేస్తున్నాను, క్షమించి నీ వాక్యానుసారం తీసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని, వీళ్ళందరినీ దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. వీళ్ళరా మా మధ్య అమ్మాయి ఏలూరు పక్కన నుండి మన చెల్లి మార్త మన మధ్య ఉండి సతీష్ బాబు మార్త వాళ్ళు సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఎందుకంటే మరి వంటలో కార్యక్రమం వల్ల కొంచెం వాళ్ళు లేట్ అయింది. దయచేసి శ్రద్ధగా సాక్ష్యాన్ని విందాం. సతీష్ గారు ఆయన మాటలు చెప్తారు. దేవుడు చాలా ఆరోగ్యం ఇచ్చారు. అమ్మా వినాలి, మాట్లాడవద్దు అందరూ శ్రద్ధగా. ఇద్దరండి, బాబు గారు, సతీష్ బాబు గారు, అలాగే అమ్మాయి ఇద్దరు ఈ వారం వాళ్ళు ముక్కడి చేసుకుని భోజనాలు పంపిస్తారు. దేవుడు వాళ్ళు దీవించిన కాక మంచిది. మరి సాక్ష్యం పంచుకుంటారు మనతో. దేవుని నామం బట్టి ఆశ్చర్యానికి ఇక్కడున్న ప్రతి
సంగతులకు వందనాలు. పేరు పేరున వందనాలు తెలియదు. ముందుగా నా పేరు సతీష్ అండి. మరి కుమారి వాళ్ళ లాస్ట్ ఇయర్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. మామూలుగా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చింది. పెద్దదేం కాదు, చిన్న ఇష్యూ వచ్చింది. అది మెడిసిన్ వాడుతున్నాను. తర్వాత ఆగస్టులో ఏమైందంటే మా ఫాదర్కి కొంచెం హెల్త్ ఇష్యూ వద్దనే ఉన్నారు. ఏదైనా చిన్న ఇది కదా మామూలుగా వెళ్ళిపోతుంది అనుకుంటే అక్కడ వాళ్ళు బాగా ఓపెన్ సర్జరీ చేయాలి. సరే తీసుకెళ్ళి ఏదో మంచిగానే వెళ్ళారు, మాట్లాడుతున్నారు, అంత బాగా సర్జరీ ఫెయిల్. మా ఫాదర్ ఎక్స్పెక్ట్ ఈ హెల్త్ ఇష్యూ నాకు చిన్నగా ఉండేది. నెక్స్ట్ డే మా ఫాదర్ కొంచెం కొంచెం వల్ల పెద్దదైంది. తర్వాత ఒకటి ప్రతిదీ తీసుకొచ్చింది. మెడిసిన్ వాడుతున్నాను, అయినా సరే తగ్గలేదు. ఇలా హాస్పిటల్ తిరుగుతాను, ఏం తగ్గలేదు. తర్వాత డాక్టర్ ఏమన్నారంటే మీకు వచ్చిన హెల్త్ ఇష్యూకి జీవితాంతం మెడిసిన్ వాడాలి, కంపల్సరీ మొత్తం జీవితాంతం వాడాలి. ఒకవేళ వాడినా సరే అది తగ్గుతుందా, తగ్గట్లేదు. నేను మెడిసిన్ వాడుతున్నా, అయినా తగ్గట్లేదు. బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేయడానికంటే పరిస్థితి బాగాలేదు, వెళ్ళేదానికి. ఏంటంటే హెడ్ నుంచి ఫుట్ వరకు మొత్తం అంతా బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నమాట. మొత్తం ఎలా అంటే ఒళ్ళు మొత్తం బ్లడ్ ఇన్ఫెక్షన్. నేను ఎక్కడ ఉంటే ఎక్కడ కూర్చుంటే మొత్తం అంతా స్కిన్ అన్నమాట, మొత్తం అంతా రాలిపోయేది. నేను ఇక్కడ నుంచుంటే మొత్తం అంతా స్కిన్ మొత్తం ఒక ఇంత వచ్చేస్తే రాలిపోయేది. మొత్తం అంతా ఒళ్ళంతా పాడేది, మొత్తం అంతా ఇదైపోయేది. ఆ మెడిసిన్ వాడినా ఏది ఉపయోగం లేదు. అప్పుడు నేను బయటకు వెళ్ళి నేను బయోమెడికల్ ఇంజనీర్ చేస్తాను, హాస్పిటల్లో వర్క్ చేస్తాను. అది వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చేసేదానికి లేదు, ఏమీ చేసేదానికి లేదు. ఇంట్లోనే ఉండవలసింది అలా రోజు. ఇంకా అలా ఇంకా రోజు ఇంకా నేర్చుకోవడం. అక్కడికి ఏమైందంటే లేవలేని పరిస్థితి. నేను మంచంలోనే ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్నాను. ఫైనాన్షియల్గా కూడా పరిస్థితి ఏం బాగాలేదు, లేవలేని స్థితిలో ఉన్నా. వాష్రూమ్ కూడా వెళ్ళలేని పొజిషన్ ఉన్నాయి. వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. ఫైనాన్షియల్ కూడా లేదు. అప్పుడు నాకు ఏదో మెడిసిన్ గురించి థర్డ్ పార్టీ పర్సన్ మెడిసిన్ గురించి మా బ్రదర్ ఉన్నాడు, ఆయన చెప్పారు అదే ఈ మందు వాడిది తగ్గిపోతుందంట, నువ్వు వాడి ఈ మందు వాడి. నేను అదే ఎవరు డాక్టర్ ఇచ్చింది కాదు కదా, థర్డ్ పార్టీ ఇచ్చింది, నేను వాడను, నాకు వద్దు, మందు ఏం వద్దు అని నేనేమో వాళ్ళని పక్కన పెట్టేసి ఇంకా రోజు రోజు నా పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నా. ఒక రోజు ఏమైందంటే ఇక ఈ మంచంలో కిందే పడుకుని అటు ఇటు డుల్లాడతా ఇంకా కథలు కూడా ఉండిపోయినాడు. అప్పుడు కుమారి ఇంకా లేరు, చనిపోయాడు అని బాధపడతా రూమ్లోకి వెళ్ళి ప్రేర్ చేసుకోవడం మొదలెట్టాడు. ఏడుస్తా ప్రేర్ చేసుకోవడం మొదలెట్టాడు. చేసుకుంటుంటే నాకు దర్శనం వచ్చిందండి. ఈ మెడిసిన్ వాడితే ఈయనకి తగ్గిపోద్ది, ఈ మెడిసిన్ వాడచ్చు అని దర్శనం వచ్చింది నాకు.
ప్రే చేసుకుని నేను అలాగే ఉన్నాను. ఇంకా లేవాలి నేను నాకు తెలియదు. వచ్చి చూసింది అమ్మాయి నాకు మొబైల్లో పెట్టిరా మమ్మీ వచ్చి ప్రే చేసుకుంది వచ్చింది వాళ్ళు చూస్తే ఏం లేదు అలాగే ఉన్నా ఇంకా అలాగే ఉంటే అలాగే కూర్చొని ఏం చేస్తుంది చిన్నపిల్లలు వేసుకుని వాటితో ఏం చేయగలరు అప్పటికే అమ్మాయి లాయి తీసుకెళ్ళి చేసి వాటిలో తీసుకెళ్ళి అయితే తీసుకెళ్ళి ఏం చేసినా ఒకటే చేసుకోవాలి కదా ఎవరు లేదు మేమిద్దరం చిన్న పాప చేసుకోలేక మేము తీసుకెళ్ళి చేసి తర్వాత ప్రార్థన చేసుకుని వచ్చి కూర్చుంటాను ఎందుకో నా ఫోన్ తీసుకుంటే ఆ అమ్మాయికి దర్శనం వచ్చిన మెడిసిన్ ఈ ఫోన్లో కనిపించింది అదే మెడిసిన్ నా ఫోన్లో కనిపిస్తే నాకు దర్శనం వచ్చిన మెడిసిన్ ఇదే నువ్వు మెడిసిన్ వాడు ఈ మెడిసిన్ వాడు నీకు తగ్గిపోతుంది నేను ఆ థర్డ్ పార్టీ పర్సన్ మందు నేను వాడను అంటే అప్పుడు పోయిందంటే బయటకు వెళ్ళేది కనీసం ఆ మెడిసిన్ తీసుకునే దానికి కూడా డబ్బులు దాంట్లో 5,000 6,000 అది మెడిసిన్ 5,000 6,000 అది తీసుకునే పొజిషన్లో కూడా లేదు నేను కాబట్టి అది నేను ఎలా అయినా చెప్పేస్తానని అవును ఆ అమ్మాయి